మేడారం జాతరలో కొందరు భక్తులు సొంత డిపార్ట్మెంట్ అధికారులను ఇబ్బంది పెడితే మరికొందరు మాత్రం వృత్తి నిబద్ధతతో బాధ్యతాయుతంగా పనిచేసి ఔదార్యం చాటుకున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి జాతరకు వచ్చిన రోహిత్ లాల్ అనే వ్యక్తి చిలకలగుట్ట వెంట సుమారు 4 కిలోమీటర్ల దూరంలో సరదాగా వెళ్లి జంపన్న వాగులో స్నానం చేస్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. బంధువుల సమాచారంతో స్పందించిన ఇంటెలిజెన్స్ సిఐ పట్ల కిరణ్ కుమార్, సిసిఎస్ సిఐ అనుగుల శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది రమేష్, మధు, సాంబయ్య, శంకర్లు కాలినడకన వెళ్లిన మృతి చెందిన వ్యక్తిని కట్టెలు కట్టుకొని తీసుకొచ్చారు. అలాగే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వచ్చిన ఓ భక్తురాలు స్పృహ తప్పి కింద పడిపోయింది. కింద పడ్డ యువతిని గమనించిన ఏఎస్పీ సదానందం అక్కడికి చేరుకుని యువతికి ప్రథమ చికిత్స అందించి తేరుకున్న తర్వాత వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఏఎస్పీ సదానందంకు యువతి బంధువులు సహా భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. 8:30 గంటల ప్రాంతంలో సుమారు మాకు సమాచారం వచ్చింది. రోహిత్ లాల్, హైదరాబాద్ మలక్పేటకు చెందిన రోహిత్ లాల్ అనే వ్యక్తి జంపన్న వాగు నీటిలో మునిగిపోయినాడని చెప్పి సమాచారం రాగానే వెంటనే బందోబస్తు, ఇక్కడ ప్రజెంట్ బందోబస్తులో ఉన్న సిబ్బంది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్బీసీఐ కిరణ్, నేను, అనుముల శ్రీనివాస్ సార్, సిఐ సిసిఎస్, ఎస్ఐ గారు, లోకల్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, వాళ్ళ సిబ్బంది రమేష్, మధు, మిగతా వాళ్ళు సాంబయ్య, తర్వాత డిఎస్పీ గారి గన్మెన్ శంకర్, మేమందరం కలిసి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేము దాదాపు గంటన్నర కష్టపడితే కానీ ఆ లొకేషన్ మేము ట్రేస్ చేయగలిగినాం. వాళ్ళ ఉన్న లొకేషన్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు అందుబాటులో లేకపోయేసరికి మేమే స్వయంగా, నేను, శ్రీనివాస్ సార్ మరియు డిఎస్పీ గారి గన్మెన్ శంకర్ ముగ్గురం కలిపి ఇంట్లోకి దిగి 2 గంటలు వెతికిన తర్వాత బాడీని ట్రేస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత తీసుకొని బయటికి తీసుకొచ్చి అక్కడ ఎవరు అందుబాటులో లేరు తీసుకురావడానికి కానీ అక్కడికి అంత లోపలికి మళ్ళీ మేము సిగ్నల్స్ కానీ మాకు సెట్ కమ్యూనికేషన్ కానీ ఏం లేకపోయేసరికి స్వయంగా మేమే బాడీని బయటికి తీసుకొచ్చేసి 3.5 కిలోమీటర్లు బయటికి మోసుకొని తీసుకొని వచ్చేసి స్వయంగా వాళ్ళకి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసి వాళ్ళను హైదరాబాద్ పంపించడం జరిగింది. సో దట్ అంటే ఎందుకు ఇది పర్టికులర్గా ఈ విషయం ఏంటంటే 3.5 కిలోమీటర్లు వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. అంత లోపలికి అంటే ఎందుకు వెళ్ళారో ఎట్లా వెళ్ళారో తెలియదు. దయచేసి అందరికీ మా పోలీస్ తరఫు నుంచి అప్పీల్ ఏంటంటే, ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి తల్లులను దర్శించుకొని హ్యాపీగా వాళ్ళ మొక్కులు చెల్లించుకొని ఇంటికి క్షేమంగా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటాము, అందరూ కోరుకుంటారు.